జూన్ మంత్ అయితే ఎండ్ అయిపోతుంది. సో, జూన్‌లో మనకి కొన్ని మంచి మొబైల్స్ అయితే వచ్చాయి. సో, అన్నిటిపైన అయితే మనం వీడియోస్ చేయలేకపోయాం. అండ్ కొన్నిటిపైన వీడియోస్ చేసాము. అండ్ జూలై మంత్ అయితే స్టార్ట్ కాబోతుంది. జూలై మంత్‌లో రాబోతున్న మొబైల్స్ ఏంటి? అండ్ వాటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అండ్ ప్రైజెస్ ఏ రేంజ్‌లో ఉండొచ్చు అన్నీ అయితే ఈ వీడియోలో డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో, ఫాస్ట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలైతే ఉంటుంది. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మన లిస్ట్‌లో ఫస్ట్ వన్ సామ్సంగ్ నుండి సామ్సంగ్ గెలాక్సీ Z Fold 7 మొబైల్ అయితే రాబోతుంది. సో, ఇది వచ్చేసి మనకి ఫోల్డ్ డివైస్. సో, ఇందులో మనకి 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి. ఫస్ట్‌లీ మనం ఓపెన్ చేసినప్పుడు ఉండే డిస్ప్లే సైజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ సైజ్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్‌తో వస్తుంది. 2K రెజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ తోనైతే వస్తుంది. అండ్ ఇంకా ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తోనైతే వస్తుంది. సో, ఇది మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తోనైతే వస్తుంది. లైక్ 1 Hz నుంచి 120 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. మన యూసేజ్ బట్టి మనకి మొబైల్ క్లోజ్ చేసినప్పుడు ఉండే డిస్ప్లే వచ్చేసి 6.2 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ తో వస్తుంది. AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. అండ్ ఇక కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ని ప్రొవైడ్ చేశారు. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఫ్రంట్ సైడ్ లో మనకి 2 కెమెరాస్ అయితే ఉంటాయి. సో, ఫస్ట్‌ది మనం ఎప్పుడైతే మొబైల్‌ని అన్ఫోల్డ్ చేస్తామో లైక్ క్లోజ్ చేస్తామో సో, మనకి అక్కడ పైన ఉండే కెమెరా వచ్చేసి 10 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనం మొబైల్‌ని ఓపెన్ చేస్తామో సో, లోపల మనకి 4 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తోనైతే రాబోతుంది. సో, ఇక దీని లాంచ్ డేట్ వచ్చేసి 9th జూలై. అండ్ ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే సో, ఇది మనకి 1,50,000 ఎబోనే ఉండొచ్చు. సో, ఇవన్నీ ఎక్స్‌పెక్టెడ్ ప్రైజెస్ మాత్రమే. సో, మనకి లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది 9th జూలై. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా మనకి జస్ట్ రూమర్డ్ స్పెసిఫికేషన్స్. మోస్ట్లీ ఇవే స్పెసిఫికేషన్స్‌తో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసి కూడా సామ్సంగ్ నుండి సామ్సంగ్ Z Flip 7 FE అని చెప్పి 2 మొబైల్స్ అయితే ఉన్నాయి. సో, ఈ సిరీస్‌లో సో, ఇది మనకి ఫ్లిప్ డివైస్. సో, ఇంతకుముందు మనకి ఫోల్డ్ డివైస్, ఇది వచ్చేసి మనకి ఫ్లిప్ డివైస్. సో, వీటికి కూడా మనకి 2 డిస్ప్లేస్ అయితే ఉంటాయి. లైక్ ఎప్పుడైతే ఫోన్‌ని మనం ఫ్లిప్ చేస్తామో సో, అక్కడ మనకి చిన్న డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ అన్‌ఫ్లిప్ చేసినప్పుడు మనకి పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది. సో, ఏదైతే మనకి చిన్న డిస్ప్లే ఉంటుందో అది మనకి 4 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. ఫుల్ HD రెజల్యూషన్‌తో వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ మెయిన్ డిస్ప్లే మనకి 6.5 ఇంచ్ సైజ్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది. 2K రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అండ్ 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ నుండి సామ్సంగ్ Exynos 2500 ప్రాసెసర్‌తోనైతే వస్తుంది. ఇందులో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తోనైతే వస్తుంది. అండ్ ఇంకా మనకి ఫ్లిప్ 7 FE ఏదైతే ఉందో సో, ఇది మనకి సేమ్ లాస్ట్ ఇయర్ ఫ్లిప్ 6 మొబైల్ ఏదైతే ఉందో సేమ్ అవే స్పెసిఫికేషన్స్‌తో రావచ్చు. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో రావచ్చు. 6లో మనకి Exynos 2400 ప్రాసెసర్ అయితే ఉంది. సో, అది మనకి స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌తోనైతే రీప్లేస్ అవుతుంది. ఫ్లిప్ 7 FEలో లాంచ్ డేట్ విషయానికి వస్తే సో, ఇవి కూడా మనకి 7th జూలై రోజు లాంచ్ అవుతున్నాయి. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ఫ్లిప్ 7 వచ్చేసి 1,10,000 ఎబో అయితే ఉంటుంది. ఫ్లిప్ 7 FE వచ్చేసి అండర్ 1 lakh ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇవి ప్రైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఇక నెక్స్ట్ డివైస్ వచ్చేసి ఒప్పో రెనో 14 సిరీస్. సో, మనం ఉండే స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. సో, అందులో ఉండే మోడల్స్ బట్టి చిన్న ట్వీకింగ్స్ అయితే ఉంటాయి స్పెసిఫికేషన్స్‌లో. బట్ మోస్ట్లీ ఇవే స్పెసిఫికేషన్స్‌తో అయితే ఉంటాయి. స్క్రీన్ సైజ్ 6.8 ఇంచ్ స్క్రీన్ సైజ్‌తో వస్తుంది. AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్‌తోనే వస్తుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి Dimensity ప్రాసెసర్‌తో వస్తుంది. MediaTek Dimensity 8450 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 6200 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా లాంచ్ డేట్ వచ్చేసి ఇది మనకి కన్ఫర్మ్డ్ లాంచ్ డేట్ అయితే ఇంకా రివీల్ చేయలేదు. సో, ఎక్స్‌పెక్టెడ్ వచ్చేసి మనకి జూలై మిడ్ వీక్‌లో లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ 30,000 దగ్గర ప్రైస్ స్టార్ట్ అయ్యి 50,000 వరకు ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఇవి మనకి ఒప్పో రెనో 14 సిరీస్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వన్
నథింగ్ నుండి నథింగ్ ఫోన్ 3. సో దీనికి సంబంధించి మనకి ఎక్కువ డీటెయిల్స్ అయితే బయటికి రాలేదు. సో ఇది మనకి మోస్ట్లీ OLED స్క్రీన్తో వస్తుంది అండ్ 5150 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది. అండ్ ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ నుండి అయితే ఒక ప్రాసెసర్ ఉంటుంది. మోస్ట్లీ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ అయితే ఉండొచ్చు. అండ్ ఇంకా మనకి 50 MP రియర్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. సో ఇవి మనకి డీటెయిల్స్ అయితే కొన్ని డీటెయిల్స్ మాత్రమే బయటకు వచ్చాయి. అండ్ ఇంకా లాంచ్ వచ్చేసి మనకి July 1st రోజు అయితే లాంచ్ అవుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 55,000 వరకు ప్రైస్ సెగ్మెంట్లో ఉండొచ్చు. సో ఇవి మనకి నథింగ్ ఫోన్ 3కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ వన్ OnePlus నుండి OnePlus Nord 5 అండ్ Nord CE5. ఇవి కూడా మనకి 6.8 inch స్క్రీన్ సైజ్తో రావచ్చు. AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అండ్ ఇవి మనకి 1.5K రెజల్యూషన్ సపోర్ట్తో అయితే వస్తున్నాయి. ఇందులో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, 8 MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉంటుంది అండ్ 50 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. వచ్చేసి స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్తో రావచ్చు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5200 mAh బ్యాటరీ ఉంటుంది, 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా లాంచ్ గురించి మాట్లాడుకుంటే సో మనకి 8th July రోజు లాంచ్ అవుతుంది. అండ్ ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ మనకి 30,000 దగ్గర స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవి మనకి మోస్ట్లీ లాంచ్ అయ్యే మొబైల్స్ అయితే. సో ఇంకా మనకి వివో నుండి వివో XE సిరీస్లో కూడా లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అవి కూడా లాంచ్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నో వీడియో. అండ్ మీరు ఏ మొబైల్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.